తిరుపతి గ్రామదేవత గంగమ్మ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అక్కడ అత్యంత వైభవంగా జరుగుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక కోలాహలంతో నిండిపోయింది. దుష్ట శిక్షణ కోసం గంగమ్మ తల్లి ధరించిన విభిన్న వేషధరణాలతో భక్తులు తమ మొక్కులను సమర్పించుకుంటున్నారు. 8 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఘట్టం తిరుపతి విశిష్ట సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. ఇక అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. 9 రోజుల పాటు జరిగే ఈ యొక్క గంగ జాతరలో 8వ రోజు అప్రాలతో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీ చాటింపుతో ప్రారంభమైన గంగ జాతరలో రోజుకో వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ యొక్క గంగ జాతరకు ఎంతో విశిష్టత ఉంది. తిరుపతి గంగ జాతర అంటే ఇదొక ఉత్సవం కాదు, ఇదొక సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ఈ జాతరను కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క జాతరకు కూడా సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా కూడా పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ జాతరలో భక్తులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంతో కూడా అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ జాతర కేవలం ఓ ఉత్సవం కాదు, తిరుపతి జాతర అంటేనే ఈ యొక్క ప్రజల గుండె చప్పుడుగా కూడా భావిస్తారు. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలెగాడు పాలించే క్రమంలోనే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మహిళలను మోహించడం, కామించడంతో కూడా గంగమ్మ తల్లి యొక్క స్త్రీలను రక్షించడానికి కూడా ఆమె శక్తి రూపంలో కూడా యొక్క తిరుపతికి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో కూడా అవిలాల ప్రాంతంలో కూడా ఆమె జన్మించింది. ఆ తర్వాత ఆ పాలెగాడిని కూడా సంహరించడానికి ఆమె జన్మించినట్లు కూడా పాలెగాడు గుర్తించి ఆమె నుంచి తప్పించుకోవడం కోసం దాక్కుంటాడు. అతన్ని సంహరించడానికి గంగమ్మ రోజుకో వేషంలో కూడా అతన్ని వెతుకుతూ బూతులు తిరుతూ కూడా అతన్ని వెతుకుతుంది. అయితే బండ వేషం, తోటి వేషం, బైరాగ వేషంలో దాక్కుని ఉన్న పాలెగాడు దొర వేషంలో బయటకు వస్తాడు. అంటే తన దొర వచ్చాడని చెప్పి రావడంతో గంగమ్మ కూడా ఆ యొక్క పాలెగాడిని సంహరిస్తుంది. అంటే ఈ యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు ఈ యొక్క గంగ జాతర కూడా ఎంతో ప్రతీక అని చెప్పాలి. ఎందుకంటే చెడు అలవాట్లు, చెడు ప్రభావం ఉన్న వారిని కూడా సన్మార్గంలో నడిపించాలన్న సదుద్దేశంతో కూడా గంగమ్మ కూడా ఈ యొక్క అవతారంలో కూడా జన్మించినట్లు కూడా పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ యొక్క గంగ జాతరలో కూడా 9 రోజుల పాటు జరిగే ఈ గంగ జాతరలో భక్తులు కూడా ఒక్కో రోజు ఒక్కో వేషం వేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా కూడా భక్తులు వారు కోరిన కోరికలు తీరిన వెంటనే ఈ యొక్క కోరిన కోరికలు తీరిన వెంటనే కూడా వారు సునుపు ఈ యొక్క 1000 కాళ్ళ దుత్తలతో కూడా తలపై ఉంచుకొని అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మొక్కులు తీర్చుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా మహిళలు కూడా పొంగళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే రేపు విశ్వరూప దర్శనంతో కూడా ఈ యొక్క గంగ జాతర కూడా ముగియబోతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, జాతర ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? ఈరోజు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ ఆనవాయితీ అనేది మా చిన్నప్పటి నుంచి కూడా మాకు జాతర అంటే ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉత్సవాలతో మేము ఆనందంగా వేషాలు వేసుకొని ఒక్కో రోజు ఒక్కో వేషంతో రావడం జరుగుతున్నది. ఉత్సాహంతో ప్రతి ఒక్క కుటుంబంతో కూడా దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, వేషం వేసుకొని మీరు 1000 కాళ్ళ దుత్తలతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు, మీకు ఎలా ఉంది? అంటే ఎందుకోసం వేశారు ఈ వేషం? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ప్రతిసారి వేషం వేస్తాము. 11 ఏళ్ళ పైన అయింది. ఒకతర బెంగళూరు ఇంకా వచ్చినాము ఇక్కడికి. ఒకతర చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ వేషం వేయడానికి కారణం ఏంటి? మేము యాక్చువల్గా పుట్టి పెరిగిందంతా బెంగళూరే. పెళ్ళయి 12 సంవత్సరాలు అయింది, కానీ ఏ సంవత్సరము మేము మిస్ చేసింది లేదు. మా కుటుంబంతో సహా మేము బెంగళూరు నుంచి వచ్చి ప్రతి సంవత్సరం వేషాలు వేసి పొంగలు పెట్టడం మా ఆనవాయితీ. ఆ అమ్మవారు మాకు చల్లగా చూస్తుందని మేము నమ్ముతాము. మీరు చెప్పండి, మీరు ఈరోజు పొంగలు పెట్టారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుగా మీరు అమ్మవారి ఆలయానికి వస్తున్నారు? జై గంగమ్మ తల్లి. నేను 26 సంవత్సరాలుగా తిరుపతిలో ఉన్నాను. ప్రతి సంవత్సరము అమ్మవారికి పొంగలు పెట్టుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మవారు కోరికలన్నీ తీరుస్తూ అందరినీ చల్లగా చూస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. టీటీడీ, రెవెన్యూ, పోలీస్, ఫైర్
తోడా మున్సిపల్ కార్పొరేషను, దేవాదాయ శాఖ అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ యొక్క గంగ జాతరను విజయవంతం చేయడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.